నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. భీమవరం పట్టణంలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో ఘనంగా డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు జన్మదిన వేడుకలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం. భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. భీమవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని 5 వార్డులలో సుమారు ₹1,02,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు గురువారం ఎమ్మెల్యే అంజిబాబు, రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. ముందుగా 34వ వార్డులో 19 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్, 35వ వార్డు వంశీకృష్ణనగర్లో 29.02 లక్షలతో సీసీ డ్రైన్, 36వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, 37వ వార్డులో 34 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్, 39వ వార్డు బైపాస్ రోడ్డులో 10.10 లక్షలతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ సీసీ రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేస్తున్నామని, మోడ్రన్ నియోజకవర్గంగా భీమవరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మ, మాజీ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, కూటమి నాయకులు చింతలపాటి బంగారాజు, నసీమా బేగం, షబీనా బేగం, కారుమూరి సత్యనారాయణమూర్తి, గంటా త్రిమూర్తులు, దొంగ వెంకటేశ్వరరావు, బీజేపీ పట్టణ తూర్పు విభాగం అధ్యక్షులు అడబాల శివ, యాస అనిల్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వార్డు పెద్దలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. భీమవరం పురపాలక సంఘంలో ₹1,02,12,000 రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అవసరాలు తెలియజేస్తే అవసరాలు ఆలోచన చేసి ఈ రోడ్లన్నీ పెట్టడం జరిగింది. నేతాజీ స్ట్రీట్లో ₹19 లక్షల, వంశీకృష్ణనగర్లో ₹29 లక్షల, ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్లో ₹10 లక్షల, రజుకులపేటలో ₹34 లక్షలతో డ్రైన్లు, బైపాస్ రోడ్లో ఇప్పుడు ఈ రోడ్డు ₹10 లక్షలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం జరుగుతుంది. ఈ 9 మాసాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవారి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజైతే కోట్లాది రూపాయలు బీసీలకు లోన్లు పెట్టుకోమని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే పేదవారి కోసం దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, ₹3,000 పెన్షన్ ₹4,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిందో జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో భీమవరం పట్టణంలో, భీమవరం నియోజకవర్గంలో ఎక్కడా ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాగల రోజుల్లో భీమవరం మున్సిపాలిటీలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. క్రిటికల్ కేర్ 50 పడకలు శాంక్షన్ అయింది. ఆల్రెడీ ₹10 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చారు. దాని పని వేగవంతం చేసి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఈరోజు మరి మన టౌన్లో ముఖ్యంగా 5 వార్డుల్లో 34, 35, 36, 37, 39 5 వార్డుల్లో
పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గారు కానీ కూటమి నాయకులు కానీ ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు. గడిచిన 5 ఇదే రోడ్లలో గోతుల్లో పడి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి మరి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం విధంగా ఈ రోజున మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకి అలాగే రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి దానికి కూడా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. అలాగే పెన్షన్ కావచ్చు, తల్లి బిడ్డ కార్యక్రమం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన భీమవరం 34వ వార్డు నేతాజీ రోడ్లో ఎప్పటి నుంచో ఈ రోడ్డు బాగా పల్లంగా ఉండటం మూలంగా వర్షం వచ్చినా ఆ డ్రైనేజ్ వాటర్ అన్నీ వచ్చి 1 ఫీట్ నీళ్లు నిలబడిపోవడం జరుగుతుంది. అది గత 10 సంవత్సరాలుగా కూడా సిమెంట్ రోడ్ వేయాలని ప్రపోజల్స్ ఉన్నాం, కానీ అనేక కారణాల చేత వేయలేకపోయాం. ఈరోజు మన అంజబాబు ఎమ్మెల్యే గారు చొరవతో ఈ రోడ్డుకి 16 లక్షలు శాంక్షన్ చేసి సిమెంట్ 18 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇది సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 1 నెల రోజుల్లో వర్క్ కూడా పూర్తవుతుంది. అందుకని మేము ఎమ్మెల్యే గారికి వార్డు తరపున వీధి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు 76వ జన్మదిన వేడుకలు ఏఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు, పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ పరిధిలోని వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, గోకరాజు వెంకట నరసింహరాజు బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి డిఎన్ఆర్ విద్యా సంస్థల ప్రగతికి నరసింహరాజు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, డిఎన్ఆర్ అసోసియేషన్లోని వివిధ విద్యా సంస్థల ద్వారా భీమవరం పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారికి అర్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామకృష్ణరాజు, ట్రెజరర్ కొత్త శ్రీనివాస్, అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణరాజు, కళాశాల పీడీ బిహెచ్ నరసింహరాజు, డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటికల పల్లారావు, సాహితీవేత్త బిఎస్ఎన్ఎల్ రాజు, సంఘ సేవకులు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గోకరాజు నరసింహరాజు తన వంతు సేవా కళాశాలకు చేస్తున్నారని కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, అధ్యాపకేతర సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొని నరసింహరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజువారుంట వంశోత్తముడై వెంకట నరసింహరాజుగా ప్రభవించి మాజీ శాసన సభ్యులు, మాజీ టిటిడి అధ్యక్షులు తండ్రి గోకరాజు రంగరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగరాజు అన్నలతో ఆశ్వీరవచనములతో తమ్ముడు రామరాజు అనురాగముతో తనయుడు పాండురంగరాజు ప్రేమను పొంది నేడు పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు. మనందరికీ ఆప్తులు. మరి మహోన్నత ఖ్యాతి సంపాదించి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు చేసి డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు చేసినటువంటి గోకరాజు రంగరాజు గారు మరి చేసిన సేవలన్నీ అద్వితీయం. వారి కుమారులు ఆ రంగరాజు గారి బాటలో వారి ఆశయాలు నిలబెడుతూ వస్తున్నారు. మరి ప్రస్తుతం గోకరాజు నరసింహరాజు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నామంటే ఆయన డిఎన్ఆర్ కళాశాలకు చేసిన సేవలు అద్వితీయం. అటువంటి మహానుభావుడు నిండు నూరేళ్ళు ఉండాలని మనంతా కలిసి ఆ జన్మదిన వేడుకలు చేయాలని కోరుకుంటూ శతమానం భవతి. ఓం శాంతి, ఓం శాంతి.
మా అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరావు గారు 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 అడుగు పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన 1945లో దంతూరు నారాయణరావు గారు డిఎన్ఆర్ కాలేజీ స్థాపించి ఎంతో పేదలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ విద్యను అందించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన తండ్రి గారు గోగరాజు రంగరాజు చేస్తాం. అలాగే ఆ తండ్రి గారు నారాయణ ఆశయాల కోసం ఈ రోజున విద్య కోసం అందరికి అందించాలని, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో మధ్యస్థ నర్సరావు కృషి చేస్తున్నారు. ఆయన కూడా పాలకవర్గం అలాగే అధ్యాపక సభ్యులుగా కృషి చేస్తున్నారు. ఇవాళ డిఎన్ఆర్ కళాశాల ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళి NAAC A+ కానీ ఇంజనీరింగ్ కళాశాల NAAC AA+ రావడంలో కానీ ఆయన కృషి ఎంతో ఉంది. ఇవాళ పేద విద్యార్థులు అందరూ విద్య అందిస్తుందంటే అదొక మా నర్సరావుకి ఆ ఘనత దక్కుద్దని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఆయన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నరసింహరాజు గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ మరి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఆయన చేసిన కృషి 20-25 సంవత్సరాలు బట్టి అహర్నిశలు కష్టపడి ఇవాళ రాష్ట్రంలోనే మంచి కాలేజీగా తీర్చిదిద్దారు. ఏదైతే నారాయణరాజు గారు ఆశయాలు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు తూతా తప్పకుండా మరి ఇవాళ ఎంతో కాలేజీని వృద్ధి చేశారు. అయితే లెజెండరీని ఎందుకన్నామంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో విద్య వ్యాపారం అయిపోయింది. కానీ ఈ దృష్టిలో విద్య అందరికీ పంచాలి, ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విద్యను అందాలి, ఒక నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితాలు చేయడం. మరి ఆ తర్వాత మరి గోకరాజు పాండురంగరాజు వాళ్ళ అబ్బాయి కూడా ఇందులోకి రావడం, వచ్చిన తర్వాత ఎంతో శరవేగంగా మరి NAAC అక్రిడిటేషన్ కానీ కాలేజీ గుర్తింపు కానీ బాగా పెరిగి రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలిచిందంటాకి ఇదంతా. అప్పుడే మేము ఆయన దగ్గర కూడా పాలకవర్గంలో సభ్యులు అయినందుకు మేము కూడా గర్వపడితే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన పుట్టినరోజు పండుగకి ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన డిఎన్ఆర్ కాలేజీ 1945 సంవత్సరంలో స్థాపిస్తే మరి నరసింహరాజు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ కాలేజీని స్టేట్లోనే ఒక నెంబర్ 1 కాలేజీ కింద ఆయన తీర్చిదిద్దడం జరిగింది. పుట్టినరోజు పండుగ రోజులు మరిన్ని పండుగ రోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడి ఈయనకి సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, నరసింహరాజు గారు పుట్టినరోజు సందర్భంగా డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఇవాళ పిల్లలు ఆడుకోవటమే కాదు, నిజంగా మా వాకర్స్ అసోసియేషన్కి ఇవ్వటం మా ఆరోగ్యాలన్నీ చాలా ఇదిగా ఇవాళ మేము వాకర్స్ అసోసియేషన్ పెట్టుకుని దాన్ని శుభ్రంగా గ్రౌండ్ అన్నీ చూసుకుంటూ ఇవాళ మేము చేస్తున్నామంటే ఇవాళ నరసింహరాజు గారి పుణ్యమేది మాకు. ఈరోజు మా నాన్నగారైనటువంటి గోకరాజు వెంకట నరసింహరాజు గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కాలేజ్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులు, అలాగే ముఖ్యంగా మన సెక్రటరీ గారైనటువంటి గాదిరాజు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, నిజంగా గోకరాజు వెంకట నరసింహరాజు గారు అందరూ తెలిసిందే. దంతులూరు నారాయణరాజు గారి ఆశయాల మేరకు గత 30 సంవత్సరాల నుండి ఈ కాలేజీకి ఎంతో సర్వీస్ చేసి అతి ఉత్తమ కాలేజీ కింద ఈ ఏరియాలో డిస్టిక్లోనే కాదు ఈ రాష్ట్రంలోనే పేరు ప్రతిష్టలో గాంచిన డిఎన్ఆర్ కాలేజీకి ఈ పేరు ఉందంటే ఈ రోజుని ఆయన సర్వీసు ఎంతో నిజంగా ఎవరిని అడిగినా చెప్తారు. అది నిజంగా ఆ ఖ్యాతి నరసింహరాజు గారికి దక్కింది. 30 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు ఎంత అంతా కాదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయటం, అలాగే ఆ స్కూళ్ళు కానీ డిగ్రీ కానీ వివిధ కోర్సులు ఇంప్లిమెంట్ చేయటం, అలాగే కాలేజీలో అడ్మినిస్ట్రేషన్లో కూడా వివిధ మార్పులు తీసుకొచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ కింద తీర్చిదిద్దడమే కాకుండా స్పోర్ట్స్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చి అందరికీ మన కాలేజీ పిల్లలకే కాదు చుట్టుపక్కల చేసి ఎంతో నిజంగా డిఎన్ఆర్ కాలేజ్ ఈ పేరు ప్రతిష్టలు రావటానికి ముఖ్య కారకులైనందుకు నిజంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళ అబ్బాయిగా నాకెంతో గర్వంగా ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నా పుట్టినరోజు సందర్భంగా మరి నన్ను అభినందించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా డిఎన్ఆర్ కళాశాల టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు మన గవర్నమెంట్ బాడీ
సభ్యులు సెక్రటరీ సత్యనారాయణరాజు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ రామకృష్ణరాజు గారు, అలాగే కొత్త శ్రీనివాసు, అసిస్టెంట్ సెక్రటరీ బోస్ గారు, ఇలాగా మొత్తం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇక ఈ కార్యక్రమం మరి ఎలా పండగలా జరిగింది. సామాజిక స్పృహతో మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. RRR సినిమాలో రామ్ చరణ్ నటన కారణంగా విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారని, రామ్ చరణ్, మగధీర, రంగస్థలం వంటి సినిమాల్లో తనదైన నటనతో అలరించారని, చిరంజీవి తనయుడిగా సినీ అరంగేట్రం చేసిన రామ్ చరణ్ సమాజ సేవ గుర్తు చేసేలా ప్రతి సినిమాలోనూ ఓ మెసేజ్ ఇస్తూ వస్తున్నారని అన్నారు. టౌన్ వైడ్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ రామ్ చరణ్ తన నటనతో దక్షిణాది రాష్ట్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల విజయాలతో ముందుకు వెళ్లాలని 50 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాస అనిల్, KVL నరసింహారావు, K వరం, కొప్పినేని బాబీ, సుంకర చందు, K కృష్ణారావు, కొప్పర్తి కోటి, తోట శేషు, ఎడవల్లి రాంబాబు, చింత లక్ష్మణ్, నాగిడి శ్యామ్, మునగాల సంజయ్, రాట్నాల శ్రీనివాసరావు, పితాని కృష్ణ, జాడ చిన్న, కోటిపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా ఉన్నటువంటి రామ్ చరణ్ తేజ మెగా పవర్ స్టార్గా, అదేవిధంగా ఈ రోజున గ్లోబల్ స్టార్గా మరి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మన రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసి అదేవిధంగా స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఈ రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన టీం రామ్ చరణ్ తరఫున మన సోమనాయుడు గారు ఆధ్వర్యంలో మరి 2 రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిరంజీవి గారి అభిమానులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ మరి ఇవాళ ఆయన వాసులైనటువంటి రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా కూడా మరి భీమవరం పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అభిమానులు అంటే ప్రజలకి సేవా కార్యక్రమాల్లో ఉండాలి, ప్రజలకి అనుగుణంగా ఏ విధంగా సక్షమ సహాయం అందించే విధంగా ఉండాలనే చిరంజీవి గారి ఆశయాల మేరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అదే ఐ డొనేషన్ క్యాంప్స్, అదేవిధంగా ఎక్కడ ఏ నిస్సహాయాలకు సహాయం కావాల్సి వచ్చినా తక్షణం ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ మరి ఇవాళ ఆయన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో కార్యక్రమం ఈ వారం భీమవరం పట్టణంలో కూడా మన మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన టీం రామ్ చరణ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి అనే స్లోగన్ తోటి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రక్తదానాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా మన ధరణి బ్లడ్ బ్యాంక్లో మెగా ఫ్యాన్స్ అనేటువంటి మన KVL గారు, రాంబాబు, బాబీ అలా మొత్తం 10 మంది దాకా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. భీమవరం పట్టణంలో తక్షణమే ఎవరికి రక్తం కావాల్సి వచ్చినా సరే మన చిరంజీవి అభిమానులు ఉన్నారనే ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇవాళ వాలంటరీగా వచ్చి మరి ఏ నెగిటివ్ కానీ AB పాజిటివ్ కానీ ఇలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ధరణి బ్లడ్ బ్యాంకులు ఇవ్వటం, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు మరి భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి గత 3 రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు బర్త్డే సందర్భంగా మరి ముందుగా కేక్ కట్ చేసి అనంతరం భీమవరం జోలపాలెం రోడ్లో ధరణి వాలంటరీ బ్లడ్ బ్యాంకులో మరి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి మెగా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బ్లడ్ క్యాంప్కి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. బ్లడ్ డొనేషన్ అంటే ప్రతి ఒక్కరు భీమవరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మేము అందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. దీనికి అందరికీ కూడా కారణమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో మరి అలాగే అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపకులు రమణం సోమనాయుడు గారి సారథ్యంలో మేము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ ధరణి బ్లడ్ బ్యాంక్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను KVL నరసింహారావు 43వసారి ఈ బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఇది చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు పెట్టిన కానించి ఆయన స్ఫూర్తిగా తీసుకుని
నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల నుండి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఇది మంచి అవకాశమని దీనిని వినియోగించుకోవాలని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశామని వచ్చిన అన్ని కంపెనీలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా మేనేజర్ లోకమాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ సురేష్, సిబ్బంది, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ నిర్మల, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ వివి రావు, జీవి రమణ, చీడే కృష్ణారావు, బొమ్మదేవర ప్రభాకర్, సుధా, పూర్ణ, దుర్గా ప్రసాద్, సత్యకృష్ణ, ఓం ప్రకాష్, రాధిక, పాముల జయరాజు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క జాబ్ మేళాకు ఉద్దేశించి ఏంటంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి, అలాగే మన స్థానిక ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారు అందరూ కూడా నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఎవరు నిరుద్యోగులు ఉండకూడదని చెప్పేసి మాకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన కలెక్టర్ మ్యామ్ కూడా. సో అందువల్ల మేము ప్రతి నియోజకవర్గంలో కూడా మేము జాబ్ మేళా పెడుతున్నాం. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ మేము ఒక నెలలో 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి జాబ్ మేళా పెడుతున్నాం. మేము చిన్నది 3 నుంచి 10 కంపెనీల వరకు కూడా పెడుతున్నాం. ఇది మా కోర్ యాక్టివిటీ. ఇది ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్స్. ఇవి ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పటికి మా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఎక్కడ ఎవరికి డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కంపెనీస్ మీ దగ్గర మేము తెస్తున్నాం. వాళ్ళకి ఒకటి అలాగే 7 నియోజకవర్గాలకు కూడా 7 నియోజకవర్గాల్లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే మా నాక్ ద్వారా కూడా పిఎం ల్యాంకా అని చెప్పేసి ట్రైనింగ్స్ కూడా అక్కడ ఇస్తున్నామండి. అక్కడ అన్నీ కూడా మీకు నెంబర్స్ అన్ని బయట మీరు రిజిస్ట్రేషన్ పెట్టిన దగ్గర అడిగినా మా వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు. అదన్నీ కూడా ట్రైనింగ్ కూడా సద్వినియోగం చేసుకోండి. Experience for the mega drives and sun drives. They are coming and conducting the drives. After our students want to join the company, they will conduct the other interviews also. So please avoid that situation. If you fully satisfied, please give the offer letter. If the student come to your company, please join. That is my humble request. Last year we have a lot of experience for some companies. So this year we are not entertaining that type of companies. లాస్ట్ ఇయర్ 148లో కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ డ్రైవర్స్ అడిగారు. అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూస్ అన్నారు. అక్కడ పేరెంట్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మేము చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఒక మా హెచ్ఆర్స్ని కోరేది ఒకటే, ఈ సిఎస్ఎన్ కాలేజ్లో ఏదైతే మీరు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారో కండక్ట్ చేసిన తర్వాత మీ ఫిల్టరింగ్ అంతా చేయండి. ఫిల్టరింగ్ అయిన తర్వాత ఇచ్చే ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో స్టూడెంట్ అనేవాడు సాటిస్ఫాక్షన్గా he wants to show some his offer letter to their parents and relatives also, their friends also. కాబట్టి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే నాకు ఆఫర్ లెటర్ వచ్చిందన్నాడో ఇట్స్ విల్ బీ రియలిస్టిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ సిఎస్ఎన్ కాలేజ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్ అయినప్పుడు నేరుగా కంపెనీలో జాయిన్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలా మరొకసారి హెచ్ఆర్ని కోరేది ఏంటంటే వన్స్ మీరు సెలెక్ట్ చేశారంటే కనుక ఆ స్టూడెంట్ అనేవాళ్ళు డైరెక్ట్గా మీ కంపెనీకి వచ్చి జాయిన్ అయ్యే అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And first of all, I congratulate the representatives from the government side, that is skill development operation state-wise and district-wise. And I also welcome the executives from various companies representing the conduct of this mega job mela. Nowadays, why the central government and state government mainly concentrating on skill development? Because now the colleges are growing just like mushrooms. Students are getting certificates without proper skills. That is the reason why the government is very concentrating on skills to improve the skills which are required and that should match the requirements of the company. సార్ చెప్తున్న ఏదైతే ఉందో ఒక 6 అంటే స్పీచ్ ఇవ్వడానికి కాదు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను ఈరోజు స్టూడెంట్స్కి. 16 years బ్యాక్ 2700 శాలరీ నాది, ప్రజెంట్ 2,60,000. అంటే మనం స్టార్టింగ్ ఎంత ఉందని కాదు, ఎంట్రీ అనేది కంపల్సరీ చూసుకుంటే అంటే వచ్చిన కంపెనీ ద్వారా మనకి అక్కడ ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు. ఆ కంపెనీ ద్వారా మనకు వచ్చే పరిచయాలు కానీ మన అట్మాస్ఫియర్ కానీ మన అలవాట్లు కానీ అన్నీ మారుతాయి. ఆటోమేటిక్గా మన అనుకున్న గోల్ మనం రీచ్ అవుతాం. కాబట్టి వచ్చే 10 అవకాశం రిలీజ్ చేసుకోండి. డెఫినెట్లీ ఎవరైతే హెచ్ఆర్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తక్కువ ఎక్కువ కాకుండా కంఫర్ట్ కన్వీనియంట్ కాకుండా ముందు కంఫర్ట్ నుంచి వదిలి బయటండి వస్తే డెఫినెట్లీ
మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది. స్టేజ్ మీద ఉన్న మమ్మల్ని అందరినీ చూశారు మీరు. మేము కూడా చిన్న స్థాయి నుంచే ఈ వేదిక మీదకి ఇలా గెస్ట్ కింద హాజరవ్వడం జరిగింది. మా సెక్రటరీ గారు చెప్పింది మీరు విన్నారు, డాక్టర్ జయకృష్ణ గారు. ఉన్న అవకాశాన్ని చిన్నదైనా సరే సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే మీరు సక్సెస్ అయినట్టే. ఇంటర్వ్యూ ఎటువంటి భయం లేకుండా, ఆందోళన లేకుండా ఫేస్ చేయండి. చిన్నదైనా సరే జాయిన్ అవ్వండి. మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు, కంపెనీ హెచ్ఆర్స్ అందరినీ ఉద్దేశించి చిన్న ఎంకరేజ్మెంట్గా చెప్పారు. అంటే ఇక్కడే మీరు ఫిల్టర్ చేసి సరైన అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి అని చెప్పి చాలా చక్కని సలహా అది. మీరందరూ అది పాటించి ఉన్న ఉద్యోగాలకు వచ్చిన అందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి నేను వినియోగించుకొని అందరూ కూడా మంచి జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో చూడడానికి కంపెనీస్ అందరూ జెన్యూన్ కంపెనీస్ అండి. ఇటువంటి కంపెనీస్లో మీరు జాయిన్ అవ్వడం మంచి అవకాశం అండి. ఇందులో ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఇది ఒక ఎంట్రీ లెవెల్ జాబ్. మీ కెరియర్ని డెవలప్ చేసుకోవడానికి ఈ జాబ్ మేళా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఒక జాబ్ ఆపర్చునిటీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా హెచ్ఆర్స్ అందరూ వీళ్ళందరూ ఫ్రెషర్స్ ఉంటారు సార్, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. కొంచెం దయించి మీరు కూడా ఒక ఫ్రెషర్స్కి ఇస్తున్నట్టు మీరు కంపల్సరీ ఒక జాబ్ ఆపర్చునిటీ కల్పించాల్సిందిగా ఈ కాలేజీ స్టూడెంట్స్కి కానీ బయట నుంచి వచ్చినట్టు స్టూడెంట్స్కి కానీ మీరు ఆపర్చునిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మన ఆరోగ్య పరిరక్షణకు ప్లాస్టిక్ మానివేయాలని, ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని చిన్నరంగనిపాలెం పస్తుల సాగరం మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కోడ వెంకట్రావు అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, నిర్వాహకులు చెరుకువాడ రంగశైలు మాట్లాడుతూ ఈ పాఠశాల ఎకో క్లబ్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. అనంతరం ఎకో విద్యార్థులు డ్రమ్ముల వాయిద్యాలతో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపీనాథ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం పట్టణంలో, పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరం పట్టణంలో స్థానిక 8వ వార్డులో ఈరోజు చిన్నరంగనపాలెం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో సింగిల్ ప్లాస్టిక్ యూజ్ మీద, అలాగే హెడ్ మాస్టరు టీచింగ్ సైడు, నాన్ టీచింగ్ సైడు, అలాగే ప్రజావేదిక మన చైర్పర్సన్ రంగసాయి గారు, అలాగే కంటేటి వెంకటరాజు గారు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ సదలవాణి నాగరాణి గారు మరియు మా స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కమిషనరు, మా సెక్రటరీస్, మా స్టాఫ్ అన్ని వేళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజానీకానికి అవగాహన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకుంటూ జిల్లా వ్యాప్తిగా ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు జరుపుతంలో ప్రజలు ముందుకు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ స్టూడెంట్ అందరికీ నేను బోత్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్పు. మా పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమం. ఈ ప్లాస్టిక్ నుంచి ఇలా అనేక అనర్థాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తెలుసు మనకి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడం, అనేకమైన రుగ్మతలు రావడం అనేది తెలుసుండే మనం తప్పు చేస్తున్నాం. ఇది చిన్నపిల్లల నుంచి అవేర్నెస్ జరిగితే భవిష్యత్తు తరం బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన కలెక్టర్ గారు చదలవాడి నాగరాణి గారు ఈ కార్యక్రమం మొత్తం వెస్ట్ గోదావరి అంతటి కూడా ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో మేడం గారు సంకల్పించారు. ఆ దిశగా పాఠశాలలో మేము ఎకో క్లబ్ ఎన్జీసీ ద్వారా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పేరెంట్స్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. మన ఆరోగ్యాల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. మరి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా అనారోగ్యాన్ని కొనుక్కుంటూ తెచ్చేటువంటి ప్లాస్టిక్ మహమ్మారి మరి ప్రాణాలు తీసేస్తుంది. క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని తెలిసినా సరే ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువుల వరకు ప్లాస్టిక్నే వాడుతున్నాం. ఇది అతి భయంకర విషయం. మరి భీమవరం, మరి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కలెక్టర్ గారు చదలవాడి నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారు,
అలాగే మరి మున్సిపల్ సెక్రటరీస్ హెడ్ మాస్టర్స్, అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్స్, కాలేజీ ప్రిన్సిపాల్స్ దీని మీద మహోద్యమం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ప్రజారోగ్యం కోసం చేస్తున్నారు. ప్లాస్టిక్ని మహమ్మారిని తరిమికొట్టి ప్లాస్టిక్ రహిత సమాజం చేయాలని ఈరోజు చిన్నరంగనపాలెం మున్సిపల్ హై స్కూల్, పస్తుల సాగరంగారు స్కూల్లో ఒక ఉద్యమంగా ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు నూతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం వంటంలోని విఎస్కే డిగ్రీ కళాశాలలో భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లో ఎక్కువ శాతం తలకు తగులుతున్న గాయాల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందని, హెల్మెట్ ధరించడం వలన పూర్తి రక్షణ కలిగి ఉంటామని, డ్రైవింగ్ చేసేటప్పుడు లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, యాక్సిడెంట్లు జరిగినప్పుడు జరిగే నష్టాల్లో డ్రైవింగ్ చేసేవారే కాకుండా వారికి వెహికల్ ఇచ్చిన గార్డియన్ లేదా తండ్రి కూడా శిక్షార్హులవుతారని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సమాజానికి, మన కుటుంబానికి రక్షణగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు వివిధ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ వైవీఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా వేదికపై ట్రాఫిక్ ఎస్ఐ ఎం రామకృష్ణ, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భవానీలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై చట్టాల పనితీరును విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ దాలయ్య, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి లైసెన్స్ తీసుకుంటే 30 years వరకు కూడా మీకు లైసెన్స్ ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్గా భయపడడం, లైసెన్స్ ఉండకపోతే ఏమో ఉంటుంది. ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రతి బండి కూడా చేయించుకోవాలి. అదేవిధంగా హెల్మెట్ చాలా సింపుల్గా తీసుకుంటాము. మనకి యాక్సిడెంట్ అవ్వదు, మనకి ఏమవ్వదు, మనం చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, ఏ ఇబ్బంది లేదనుకుంటాం. మన ఇంటికంటే ఏంటంటే ఎవరికన్నా తెలిస్తే చాలా మంది మనం యాక్సిడెంట్ అయిన చూస్తుంటాము. వాళ్ళకి తెలుసా ఒక 10 నిమిషాల ముందు మనకి యాక్సిడెంట్ అవుతుందని తెలియదు కదా. చాలా మంది చూస్తుంటాం కదా, మనలాగే బయలుదేరుతారు. మనకి యాక్సిడెంట్ అవ్వడం కూడా మనం ఎలా ఉన్నాం, యాక్సిడెంట్ అయినా తెలుసా 10 నిమిషాలు ఇంటి మనలాగే బయలుదేరుతాడు, నాకు ఏమీ అవ్వదని బయలుదేరుతాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత పట్టుకోవడం, హెడ్ ఇంజరీ అవ్వడం, హెడ్ ఇంజరీ అయిన తర్వాత ట్రైన్లో నెలసరి దెబ్బతింటే కాలు చేతులు పనిచేయవు, ప్యారలైసిస్ వచ్చేస్తుంది. అదేవిధంగా కింద పడుతున్న కాలు చేతులు ప్రతి కాలు కానీ కంపల్సరీ హెల్మెట్ ఉండడం వల్ల అది చాలా చిన్న దెబ్బ కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. మనం చెయ్యినా ఏమవుతుంది, ప్రాబ్లం ఏం కాదు, 24 సెట్ అవుతుంది. హెడ్ డ్యామేజ్ ఏంటంటే పిచ్చోడు అయిపోతాం. శేషుడు సినిమాలో చూసేవారు తల దెబ్బలు తెలవద్దు చూసుకుంటుంటారు. చిన్నప్పటికి వచ్చి చేసి సినిమా పిల్లలు ఉంటారనుకున్నాం. కానీ ఎగ్జామ్స్ అవడం వల్ల తక్కువ మంది పిల్లలైనా మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన దానికి హెల్మెట్స్ పెట్టుకొని, అదేవిధంగా మీకు లైసెన్స్ కావాలంటే పేరు ఇస్తే మీ డేటా తీసుకొని మేము ఒక యాక్సిడెంట్ ఇచ్చి ప్రాసెస్ చేస్తాము. అందరికీ ఈజీగా లైసెన్స్ వచ్చేలాగా అటువంటి అక్కడ ఎక్స్ట్రా ఫీజు కట్టకుండా ఆర్టీఓతో మాట్లాడి మేము చేసినాము. అదేవిధంగా మీరు ఎవరన్నా లైసెన్స్ బిల్డింగ్ ఉంటే పేరు రాసుకుంటున్నాం. ఉత్తమ విద్యార్థులుగా కాలేజీలు ఎంత బాగా చదువుకుంటారో అలాగే మీ నడవడికి కూడా బయటలో నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అలా ఉండాలంటే ఒక పద్ధతిగా ఉండాలి. మా విషయంలో ఏంటంటే మీరు ట్రాఫిక్ వస్తారు కదా, మీరు చూస్తూ ఉంటాం, ఒక 1 way ముగ్గురు వెళ్తూ ఉంటారు, అలాగే హెల్మెట్ పెట్టరు. ఇవన్నీ పనులు మీకు ఏదో సరదాగా ఉండొచ్చు, కానీ అది మీకు మీ తల్లిదండ్రులకి చాలా ఇబ్బందులు అవుతాయేమో అర్థం చేసుకోండి. మీరు లైసెన్స్ లేకుండా పడుతూ వెళ్తే ఏమైనా యాక్సిడెంట్ అయితే మీకు ఏ విధమైన ఇన్సూరెన్స్ రాదు, ట్రీట్మెంట్లో కానీ దేంట్లో కానీ రాదు. మీ తప్పు లేకపోయినా అవతల పొద్దున కేసు మీ మీద పెడతారు ఇన్సూరెన్స్ లేకపోతే. అందులో ఆలోచించండి. అలాగే హెల్మెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం యాక్సిడెంట్ అవుతుందనుకో, ఇరిగినా చెయ్యి ఇరిగినా ఏది ఇరిగినా దానికి వైద్యం తీసుకోవచ్చు. 1 నెలలో 2 నెలలు 3 నెలలు మన ప్రాణం పోదు. అక్కడ ఏదో ప్లేట్ వేస్తారు, ఇది వేస్తారు, 2 నెలలు ఇబ్బంది పడతాం. అదే హెడ్ ఇంజరీ అయితే స్పాట్లో చనిపోతాం. అది మీరు అర్థం చేసుకోండి. అలాగే లైసెన్స్ కూడా తీసుకోండి. లైసెన్స్ తీసుకుని చక్కగా ట్రాఫిక్ కంట్రోల్ అనేది పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటి నుంచి ఎదిగిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా ఇంటికాడ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, మనం ఎలా వెళ్తామో ఎలా వస్తామో ఏంటని. ఈ ట్రాఫిక్ కంట్రోల్ అంతా కూడా పోలీసు వారు నిర్వహించిన కంట్రోల్ సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అది పాటించే చాలా
మరి ఈ పక్కన వెళ్ళిపోతే ఉంది, ఆ పక్కన వెళ్ళిపోతే ఉంది, మొత్తం మంది మనం వెళ్ళేవా లేదా, మీరేదో ఆలోచిస్తారు. అది కాదు, మనం ఆలోచించేటప్పుడు మనం చేసే ప్రతి పని కూడా పక్కవాడికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. ఫ్యామిలీ సేఫ్ సైడ్గా ఉండాలంటే మనం కూడా ట్రాఫిక్ కంట్రోల్ పాటించాలి. ట్రాఫిక్ కంట్రోల్ విధి విధానాలు తెలుసుకోవాలి. మీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అక్కడ ఏదైనా ప్రాణ నష్టం కానీ ఇంకొక రకంగా అవతలకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ కేసు మీ మీద కాకుండా మీతో పాటు మీకు పండించినటువంటి తండ్రి మీద కూడా యాక్షన్ తీసుకోవడం ఏంటంటే వారు కూడా మరి చట్టానికి వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. వారి మీద కూడా యాక్షన్ తీసుకోమని ఇటీవల మరి ఈ ట్రాఫిక్ కాదు ఈ చట్టం కూడా వచ్చేసింది. డ్రైవింగ్ విషయంలో మీరు చక్కగా ఏజ్ పూర్తయిన తర్వాత, మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకుని మీరు అక్కడి నుంచి బైక్ కావచ్చు, కార్ కావచ్చు, మీకు ఉన్నటువంటి వెహికల్ని తోలడం, డాక్యుమెంట్ లేకుండా తిరగడం, ఇన్సూరెన్స్ లేకుండా తిరగడం, ఇటువంటి వాళ్ళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరే కాదు మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. ఇవాళ మన భీమవరానికి నూతనంగా వచ్చినటువంటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు సార్ చెప్పడంతో స్వాగతం తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.